లోకం తీరు మారుతోంది. మానవత్వం మట్టిలో కలిసిపోతుంది. ప్రాణం అంటే ఎవరికీ లెక్కే లేదు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఇద్దరు వృద్ధులు చేసిన ఓ హత్య కర్ణాటక పోలీసులనే వణికించేసింది. బహుశా మలయాళం క్రైమ్ థ్రిల్లర్స్ కూడా ఈ హత్య ముందు దిగదుడిపే. ఎందుకంటే రాత్రి 10 గంటల తర్వాత ఆ వృద్ధులు ఒళ్ళు గగుర్లు పొడిచేలా సినిమాను మించిన హత్య చేశారు. బహుశా కరుడు కట్టిన నేరస్తులు కూడా ఇలా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయలేరేమో. ఇందులోని ట్విస్టులు మరింత షాక్ గురి చేశాయి. పోలీసులకే వారం పట్టింది. మే 18, 2025 రాత్రి 10 గంటల సమయంలో జయశ్రీ కమన్నలు పోలీసులకు కాల్ చేశారు. వీరి వయసు దాదాపుగా 60 దాటే ఉంటుంది. తమ కోడలు బైక్ మీద నుంచి కింద పడి చనిపోయింది. అంబులెన్స్ ను కూడా తొందరగా పంపాలని ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేశారు. పోలీసులు 10 నిమిషాల్లో అంబులెన్స్ ను పంపించారు. ఆ వెంటే పోలీస్ టీం కూడా అక్కడికి చేరుకుంది. అయితే అప్పటికే వారి కోడలు డాక్టర్ రేణుక చనిపోయిందని పోలీసులు గుర్తించారు. రేణుక బైక్ కూడా రోడ్డు మీద చాలా దూరం వేగంగా రాసుకుంటూ పోయింది. పైగా డాక్టర్ రేణుక చీర వీల్లో చుట్టుకొని పోయింది. దీంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. తలకు తీవ్ర గాయం కావడంతో చనిపోయిందని పోస్ట్ మార్టంలో తేలింది. కానీ తలకు తాకిన కొన్ని గాయాలు ప్రమాదంలో తగిలిన గాయాలు కావు. పదునైన ఆయుధాలతో తల మీద కొట్టినట్లుగా ఉందని డాక్టర్లు కూడా మెన్షన్ చేశారు. పోలీసులు కూడా చాలా వరకు ప్రమాదం వల్లే డాక్టర్ రేణుక చనిపోయిందనుకున్నారు. క్రైమ్ సీన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా రియల్ యాక్సిడెంట్ ను తలపించేలా బేపత్సంగా ఉంది. అయితే గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని కేసు నమోదు చేశారు. కానీ ఆ గుర్తు తెలియని వాహనం ఏంటనేది పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ వృద్ధులు చెప్పినట్లే నమ్మారు కాబట్టి. రోడ్డు మీద గుర్తు తెలియని వాహనం గుద్దెళ్ళిందనుకున్నారు. గాయాలు సహా ప్రమాదం జరిగినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఆ వృద్ధులు బాగా ధనవంతులు. కానీ మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా సెట్ చేసేశారు. ఎంతలా అంటే డాక్టర్ రేణుక తల్లిదండ్రులు కూడా ఇది ప్రమాదం అనే నమ్మారు. కానీ నేరం జరిగినప్పుడు దాన్ని చేసింది ఎవరో తేల్చాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. పలు వాహనాల నంబర్లను సేకరించారు. వారం రోజులు వెతికినా కూడా ఒక్క వాహనం కూడా ప్రమాదం చేసినట్లు గుర్తించలేదు. ప్రమాదం జరిగిన సమయంలో వెళ్లిన పెద్ద లారీలు కూడా 1-2 మాత్రమే ఉన్నాయి. మొత్తానికి ఎక్కడో తేడా కొడుతుందనుకున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే చనిపోయిన డాక్టర్ రేణుక తల్లిదండ్రులను పిలిచి విచారించారు. భార్యాభర్తలకు చాలా రోజులుగా గొడవలున్నాయి. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. మా కూతురుకు పిల్లలు పుట్టడం లేదని కూడా వేధిస్తున్నారు. కొన్నాళ్ల పాటు పుట్టింట్లోనే ఉందని చెప్పారు. ఆ తర్వాత సర్ది చెప్పామని చెప్పారు తల్లిదండ్రులు. ఈ హత్యలో డాక్టర్ రేణుక భర్త సీన్లో లేడు. ఎందుకంటే హత్య జరిగిన సమయంలో అతను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాడు. మంచి పొజిషన్లో ఓ పేరున్న కార్పొరేట్ కంపెనీలో బెంగళూరులో పనిచేస్తున్నాడు. తన భార్యను తల్లిదండ్రుల దగ్గరే ఉంచాడు. పోలీసులకు అనుమానం అయితే ఉంది, కానీ ఎటు చూసినా కూడా డెడ్ ఎండే కనిపిస్తూ ఉంది. దీంతో డాక్టర్ రేణుక భర్త సంతోష్, అత్త జయశ్రీ, మామ కమన్నల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాల్ డేటా తీసి అసలు హత్య జరిగిన సమయంలో జరిగిన చర్చలు, మెసేజ్లు ఏంటనేది పరిశీలించారు. సరిగ్గా డాక్టర్ రేణుక చనిపోక ముందు, ఆ తర్వాత సంతోష్ తన తల్లికి తండ్రికి దాదాపుగా 20 సార్లకు పైగా కాల్ చేసి మాట్లాడాడు. మెసేజ్లు కూడా చేశాడు. వాటన్నింటినీ కూడా డిలీట్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. దీంతో వృద్ధులైన జయశ్రీ కమన్నలను పోలీసులు అనుమానించి వారిని అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన సమయంలో భర్త లేకపోవడంతో అతన్ని పోలీసులు అసలు పట్టించుకోలేదు. కానీ జయశ్రీ కమన్నల ప్రవర్తన మీద కూడా వారికి అనుమానం కలిగింది. అంత్యక్రియల నుంచి ఆ తర్వాత కూడా వారిలో ఎలాంటి బాధ కనిపించలేదు. విచారణకు రమ్మంటే 2-3 సార్లు అనారోగ్యం అని చెప్పి తప్పించుకున్నారు. ఎలాగైనా సరే వారిని ఈసారి పిలిచి విచారించాలనుకుని పిలిచారు. ఆ తర్వాత తమదైన శైలిలో విచారించారు. మొదట ఇద్దరు చాలా పర్ఫెక్ట్ గా సూదిలోకి దారం ఎక్కించినట్లు అబద్ధాలను బాగా చెప్పారు. ఎంతలా అంటే ఇద్దరి స్టోరీకి పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే కుదిరింది. ఇందులో అత్త జయశ్రీ కోడల గురించి తెగ ప్రేమను కురిపించేసింది. నా కోడలు డాక్టర్గా పనిచేస్తుంది, డబ్బులు బాగా సంపాదిస్తోంది, కాకపోతే పిల్లలు లేరు, నా కొడుకుకు మేమే సర్ది చెప్పుకున్నాం, కొద్ది రోజుల పాటు పుట్టింటికి వెళ్ళింది, ఆ తర్వాత పిల్లలు లేకున్నా కూడా దత్తత తీసుకుని పెంచుకుందామని చెప్పాం. ఆనాటి నుంచి అంతా బాగానే ఉంది. అయితే దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తే పిల్లలు పుడతారని మా బంధువులు చెప్పారు. మేము ఆదివారం పూట సాయంత్రం వెళ్ళి అదే ఆదివారం రాత్రి వేళ శని పూజలు చేయించాం. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. వచ్చే సమయంలో నేను మా ఆయన ఓ బైక్ మీద వస్తున్నాం. నా కోడలు తన హోండా యాక్టివ్ మీద వస్తోంది. మాకంటే కాస్త వెనకొస్తోంది. మేము ముందు వెళ్ళాం. కొంతసేపటి తర్వాత ఎంతకీ మా కోడలు వెనక కనిపించకపోవడంతో రోడ్డు పక్కన ఆపి కాల్ చేశాం. ఫోన్ రింగ్ అవుతున్నా కూడా లిఫ్ట్ చేయలేదు. మాకు భయం వేసి వెనక్కి వచ్చాం. మా కోడలు రేణుక
రేణుక అక్కడ రోడ్డు మీద పడి ఉండడం చూసి వణికిపోయాం. మా ముందు 2-3 లారీలు వెళ్ళాయి, అవే గుద్దేసి ఉంటాయని చెప్పింది జయశ్రీ ఏడుస్తూ. ఇదే కథను కమన్న కూడా పోలీసులకు చెప్పాడు. అయితే అప్పుడే పోలీసులు అడిగారు, మీకు కారుంది కదా, 2 బైకుల మీద ఎందుకు వెళ్లారని ఇద్దరిని వేరువేరుగా ప్రశ్నించడంతో అక్కడే వేరువేరు సమాధానాలు చెప్పారు. అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్న కావడంతో వణికిపోయారు ఇద్దరు. మొత్తానికి వీళ్ళిద్దరూ అబద్ధం చెబుతున్నారని తెలిపోయింది. ఇప్పుడు నిజంగా మీరు నిజం చెప్పాలని, లేదంటే మీ కొడుకుని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం కక్కుతాడని బెదిరించారు. మొదట చాలా ధైర్యంగా సమాధానం చెప్పిన ఇద్దరు ముసలి హంతకులు ఆ తర్వాత బోరును వెలపిస్తూ ముందు భర్త నిజం ఒప్పుకున్నాడు. ఆ వెంటనే భర్త నిజం చెప్పడంతో జయశ్రీ కూడా మొత్తం చెప్పేసింది. కానీ వాళ్ళు హత్య చేసిన తీరు అత్యంత హేయం. ఆ రోజు రాత్రి కోడలికి మంచి మాటలు చెప్పి గుడికి తీసుకొచ్చారు. ఈ విషయంలో జయశ్రీనే కోడలిని గుడికి రమ్మని చెప్పింది. ఆదివారం సాయంత్రం పూట ఆసుపత్రి ఉండదు కాబట్టి రమ్మని చెప్పింది. అయితే డాక్టర్ అయినా కూడా రేణుకి ఇక్కడ సంతానం కలగకపోవడంతో మూఢనమ్మకాలను నమ్మింది. తన స్నేహితుల్లోనే పేరున్న డాక్టర్ల సలహాల ప్రకారం మందులు వాడినా కూడా ఆమెకు సంతానం కలగలేదు. దీంతో తన భార్యను చంపాలని రోజు తల్లిదండ్రులతో పేచి పెట్టుకున్నాడు భర్త సంతోష్. ఆమె చనిపోతేనే నేను హాయిగా ఉంటాను, ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు మాత్రం రేణుకను చంపాలని చెప్పాడు. దీంతో కొడుకు కోసం జయశ్రీ పక్కా ప్లాన్ వేసింది. ఆ రోజు రాత్రి గుడికి తీసుకెళ్లి పూజలు చేయించి తిరిగి వచ్చే క్రమంలో పక్కపక్కన 2 బైకుల మీద వస్తున్నారు. అయితే ముందస్తు ప్లాన్ ప్రకారం మెయిన్ రోడ్ మీద వేగంగా వస్తూ ఉండగా భర్త బైక్ నడుపుతూ ఉండగా వెనక కూర్చుంది జయశ్రీ. ఆ సమయంలోనే వీరి బైకు కోడల బైకుకు దగ్గరగా పోనించాడు. వేగంగా ఇద్దరు నడుపుతున్నారు. ఇక అప్పటికే చీకటి పడింది. తొందరగా వెళ్దామని కోడలను తొందర పెట్టారు. దీంతో ఆమె కూడా స్పీడ్ గా బైక్ తోలడం మొదలు పెట్టింది. అంతే, వెనుక కూర్చున్న జయశ్రీ కోడలను ఒక్కసారిగా నెట్టేసింది. దీంతో బైక్ వేగంగా కుడివైపుకు తీసుకెళ్లి కింద పడింది. కానీ ఆమె చనిపోలేదు. ఇక వీళ్లు కూడా బైక్ ఆపి రోడ్డు పక్కన ఉన్న రాళ్లతో తీవ్రంగా తల మీద కొట్టారు. నన్ను చంపొద్దు, మీకు దండం పెడతానంది రేణుక. అయినా కూడా వినలేదు. తలకు 2 సార్లు బలంగా పెద్ద రాయి తాకడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అయినా కూడా వీళ్ళు వదలలేదు. చచ్చే వరకు రాళ్లతో తల మీద కొట్టారు. ఆ తర్వాత ఇదంతా ప్రమాదంలా కనిపించాలని శవాన్ని ఆమె చీరతోటే బైకుకు చుట్టారు. ముందే తెచ్చుకున్న తాడును బైకు కట్టి దాదాపు 100 మీటర్లకు పైగా కమన్న లాక్కెళ్లాడు. ఇక దూరంగా వాహనాలు వస్తున్నట్లు కనిపించడంతో తాడు విప్పేసి రోధించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత పోలీసులకు కాల్ చేశారు. అలా అత్యంత హేయంగా దారుణంగా వృద్ధాప్యంలో హాయిగా రామలక్ష్మణ అంటూ ఉండాల్సిన వృద్ధులు తమ కొడుకు చెప్పాడని కోడలిని హత్య చేశారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ తేలింది. అదేంటంటే బెంగళూరులో నంగనాచిలా ఉన్న సంతోష్ వేరే పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం అమాయకురాలైన డాక్టర్ రేణుకకు తెలియదు, ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదు. డాక్టర్ రేణుకకు కాస్త మతిమరుపు సమస్యలు ఉన్నాయి. ప్రతిదీ నోట్ చేసుకుని తన పని తాను చేసుకుంటుంది. ఇక్కడ మతిమరుపు అంటే అది పూర్తిగా కాదు, చిన్న చిన్న విషయాలను మర్చిపోతూ ఉంటుంది. చాలా మందికి ఉండే మతిమరుపు సమస్యే. అయితే ఎంతకీ పిల్లలు పుట్టకపోవడంతో డాక్టర్ అయిన భార్యను వదిలించుకోవాలనుకున్నాడు. కానీ ఈలోపే వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భవతి కూడా. దీంతో తన భార్య డెలివరీకి ముందే రేణుకను చంపేయాలనుకున్నాడు. తాను చంపితే దొరికిపోతానని, మీరు చంపితే ఏమాత్రం అనుమానం రాదని తల్లిదండ్రులను రెచ్చగొట్టాడు సంతోష్. ఈ ముసలోళ్లేమో ఇలా హత్య చేశారు. అయితే తమ అల్లుడు మరో పెళ్లి చేసుకుని రహస్యంగా బెంగళూరులో కాపురం పెట్టాడని తెలిసి అంతా షాక్ అయ్యారు. విడాకులు తీసుకోకుండానే పెళ్లి చేసుకోవడంతో జైలుకి వెళ్లాల్సి వస్తుందని ఇలా ప్లాన్ చేశాడు నీచుడు. కనీసం ఆ వృద్ధులైనా వద్దని వారిస్తే సరిపోయేది. కానీ ఏకంగా కొడుకు కోసం హత్యకు తెగించారు. అది కూడా రాత్రి సమయంలో హైవేపై. వీళ్ళు చేసిన అరాచకపు హత్య పాపం అమాయకురాలి ప్రాణం తీసింది. ఇప్పుడు ముగ్గురు జైల్లో మగ్గుతున్నారు. జీవిత చర్మాంకంలో చెప్పకూడదు తింటున్నారు ఈ సైకో మోసలే హంతకులు. ఈ హత్య కర్ణాటకలో సంచలనం సృష్టించింది. డాక్టర్ అయిన భార్యను చంపుకున్న నీచుడి సంతోష్ను చూసి ప్రతి ఒక్కరూ తిట్టేస్తున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.